హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టెట్ డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్లలో భాగంగా మనము కొన్ని క్వశ్చన్ కాన్సెప్ట్ చూద్దాం మనము. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూడండి. మొదటి క్వశ్చన్ ఏముందంటే, సమద్విబాహు త్రిభుజం యొక్క రెండు సమాన భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు మరియు మరొక భుజము 4 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉన్నాయి. అయినా ఆ త్రిభుజము యొక్క చుట్టుకొలతలో సగము ఎంత అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి. ఇది మనకు క్వశ్చన్ అనమాట. మరి మీరు సమద్విబాహు త్రిభుజం అంటే అర్థమైంది. ఇక్కడ మనకు ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం ఉంటే ఏమంటారు, దాన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటారు అనమాట. ఇక్కడ మనకి పటం గీసిన ఇక్కడ ఈ రెండు భుజాలు సమానం ఉన్నాయంటే ఒక్కొక్క భుజం ఎంత చెప్పండి ఇక్కడ. 5 సెంటీమీటర్లు సమాన భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు అంట. మరొక భుజం ఎంత చెప్పండి ఇక్కడ 4 సెంటీమీటర్లు అనమాట. మరి ఈ విధంగా ఉన్నట్లయితే ఇక్కడ మన పేరు పెడితే ABC అనుకుంటే మనము ఇది త్రిభుజం అనమాట, సమద్విబాహు త్రిభుజం ఇక్కడ. అయితే ఏమన్నాడు ఇక్కడ ఉన్నాయి. అయినా ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం అన్నాడు. చుట్టుకొలత అంటే అర్థమైంది. త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే అర్థమైంది 3 భుజాల పొడవులు మొత్తానికి సమానం. 5 + 4 + 5 అనమాట చుట్టుకొలత అంటే మొత్తం అనమాట. కానీ మనకేమంటే ఇక్కడ చుట్టుకొలతలో సగము ఎంత అన్నాడు. కాబట్టి చుట్టుకొలత అంటే మొత్తం కూడి దాని సగం అంటే ఏం చేయాలి, మనం /2 చేస్తాం. కాబట్టి చుట్టుకొలత అంటే 5 + 4 + 5 ఇది చుట్టుకొలత అవుతుంది. మొత్తం మనకు 14 సెంటీమీటర్లు అవుతుంది. దాంట్లో సగం అంటే ఏం చేస్తాం, మనం /2 చేస్తాం. కాబట్టి మొత్తం గుర్తుంతో మీకు 14 వస్తుంది /2 అనమాట. మరి 14/2 ఏమొస్తుంది చెప్పండి, 2 × 2 7 కాబట్టి 7 సెంటీమీటర్లు. కాబట్టి చుట్టుకొలతలో సగం ఉన్నటువంటి విలువ ఎంత మనకు 7 సెంటీమీటర్లకు సమానము అవుతుంది. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే 1.07 × 0.02 అనమాట. అయితే చూడండి ఇక్కడ 1.07 అంటే దశాంశ భిన్నం, ఇది కూడా దశాంశ భిన్నం అనమాట. అయితే ఇక్కడ మనకు విలువలు ఏం లేవు, ఇక్కడ కేవలం 2 మాత్రమే ఉంది ఇక్కడ. 0.02 ఫస్ట్ ఏం చేస్తాం మనము ఈ 1 పాయింట్లు మొత్తం తీసేస్తే ఏమొస్తున్నప్పుడు మొత్తం మనం కలిపి రాస్తే 107గా రాసుకోవచ్చు. ఇక్కడ 0.002లో మనము ఈ పాయింట్ తీస్తే ఏమొస్తుంది 002 అంటే మనకు 2కి సమానం కాబట్టి 2 అనమాట. ఫస్ట్ 2 గుణించుకుంటాం మనము. 7 × 14 7 2 0 0 1 1 కాబట్టి 1 2 × 2 అనమాట. కాబట్టి మనకు వచ్చే మొత్తం విలువ ఏంటంటే 214 అనమాట. కానీ మనకేం కావాలి, మనకి 1.07 × 0.02 మనకు దశాంశ భిన్నం కావాలి. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మరి దశాంశ భిన్నంలో మనకి ఏముంది, ఇక్కడ పాయింట్ తర్వాత కుడివైపు మనకు 2 విలువలు ఉన్నాయి. ఇక్కడ ఈ దశాంశ భిన్నంలో కూడా మనకు 2 విలువలు ఉన్నాయి. అంటే అర్థమైంది ఇక్కడ పాయింట్ తర్వాత మొత్తానికి మనం 1 2 3 4 విలువలు ఉండాలి. కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ వచ్చినటువంటి 3 విలువలో మనము 4 విలువల తర్వాత పాయింట్ పెట్టాలి. కాబట్టి మొదటి విలువ 4, రెండో విలువ 1, మూడో విలువ 2, ఇంకో విలువ లేకుంటే ఏం చేస్తాం మనం 0 తీసుకొని పాయింట్ పెట్టి 0 రాసుకుంటాం. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ 1.07 × 0.02 యొక్క విలువ ఏంటంటే 0.0214 వస్తుంది అనమాట. ఈ విధంగా చేస్తాం మనం. ఫస్ట్ పాయింట్లు తీసేసి ఫస్ట్ గుణించి దాని తర్వాత ఇచ్చినటువంటి పాయింట్ల తర్వాత మనకి ఎన్నైతే విలువలు ఉంటే అన్ని యాంగిల్ తర్వాత పాయింట్ పెట్టేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చినాడు ఇక్కడ క్రింది వాటిలో ఏది అసత్యం అన్నాడు. ఇక్కడ క్రింది వాటిలో ఏది అసత్యం అంటే ఈ 4 ఆప్షన్లు ఏది తప్పన్నాడు. ఇక్కడ ఫస్ట్ చూడండి ఏముంది, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు గాలిపటాలని సమచతుర్భుజాలు. మొదటి ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. మొదటిది మనకు అసత్యం అనమాట. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనమాట. ఇది తప్పు స్టేట్మెంట్ యాక్చువల్. ఎందుకోసం అంటే చూడండి ఇక్కడ గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు. ఎందుకంటే సమచతుర్భుజం కావాలంటే ఏం కావాలి, ధర్మం మనకు సమచతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి గాలిపటంలో కూడా అన్ని భుజాలు సమానంగా ఉండాలి. కానీ గాలిపటంలో అన్ని భుజాలు సమానంగా ఉండవు. మనం ఎట్లా చేస్తాం, గాలిపటం అంటే మామూలుగా మనము ఒక జత భుజాలు పెద్దగా ఉంటాయి, మరో జత భుజాలు చిన్నగా ఉంటాయి. ఈ విధంగా మనం గాలిపటం తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇది గాలిపటము. ఈ గాలిపటం మనకు ఈ విధంగా సమచతుర్భుజంగా మారదు. ఎందుకంటే గాలిపటంలో కేవలము ఒక జత భుజాలు మాత్రమే సమానం ఉంటాయి. అంటే ఈ 2 సమానం ఉంటాయి, ఈ 2 సమానం ఉంటాయి. కానీ సమచతుర్భుజం కావాలంటే ఏం కావాలి, మనకి అన్ని భుజాలు సమానం కావాలి. కానీ సమానంగా లేవు. ఇక్కడేమంటే అన్నీ కూడా సమానం ఉంటాయి. కాబట్టి గాలిపటాలు మనకు సమచతుర్భుజాలు కావు. కానీ దీనికి విపర్యం తీసుకుంటే మనం అంటే సమచతుర్భుజాలని గాలిపటాలు అవుతాయి. అంటే గాలిపటాల ధర్మాలన్నీ కూడా సమచతుర్భుజాలు పాటిస్తున్నాయి. కానీ సమచతుర్భుజాల యొక్క ధర్మాలు గాలిపటం పాటించడం లేదు. కాబట్టి చూడండి ఇక్కడ మొదటి ఆప్షన్ మనకు రాంగ్ ఆప్షన్. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ మొదటిది అవుతుందన్నమాట. ఇది మనకు ఆప్షన్ అవుతుందన్నమాట. అయితే మిగతావి చూద్దాం వస్తాను మనము. మిగతా స్టేట్మెంట్ ఏముందంటే సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు. చూడండి గాలిపటాల ధర్మాలన్నీ కూడా సమచతుర్భుజాలు పాటిస్తాయి. దీని ప్రకారం ఏం చెప్పండి, ఒక జత భుజాలు సమానంగా ఉన్నట్టు ఉంటాయి ఖచ్చితంగా మనకి. కాబట్టి ఉంటాయి అన్నమాట ఈ విధంగా. కాబట్టి సమచతుర్భుజాలన్నీ కూడా గాలిపటాల ధర్మాలు పాటిస్తాయి. కాబట్టి ఇది సత్యమైనటువంటి వాక్యమే. అంటే మనకు కావాల్సింది ఆ రాంగ్ ఆన్సర్. కాబట్టి ఇది మనకు ఆప్షన్ కాదనమాట ఇది. కానీ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సమచతుర్భుజాలని గాలిపటాలు అవుతాయి, కానీ గాలిపటాలు సమచతుర్భుజాలు కావు. తర్వాత మూడోది చెప్పండి, ఇక్కడ సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయి. ఇది కూడా కరెక్ట్. ఇది కూడా సమచతుర్భుజాలన్నీ కూడా సమాంతర చతుర్భుజ ధర్మాలన్నీ కూడా పాటిస్తాయి. ఇది కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు అవుతాయంట. ఇవి కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ
సో మనకు అసత్యం కావాలి కాబట్టి మనకి ఇది కూడా సరైన స్టేట్మెంటే కాబట్టి సో ఇది కూడా ఆన్సర్ కాదు. మీరు ఈ 3 గుర్తుపెట్టుకోవాలా. సమచతుర్భుజాలన్నీ కూడా గాలిపటాలు అవుతాయి, సమచతుర్భుజాలన్నీ కూడా సమాంతర చతుర్భుజ ధర్మాలు పాటిస్తున్నాయి, అదేవిధంగా చతురస్రాలన్నీ కూడా సమచతుర్భుజము మరియు దీర్ఘ చతురస్రం యొక్క ధర్మాలను పాటిస్తాయి. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇక్కడ ఒక సంఖ్యలో 40% 600కు సమానం అంటే అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగితే చూడండి, ఇక్కడ ఒక సంఖ్య ఏదో సంఖ్య ఉందంటే ఆ సంఖ్యలో 40% ఎంత సమానం చెప్పండి, ఇక్కడ 600కి సమానం అంటే. కాబట్టి ఏం చేస్తాం మనము 40% ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత సమానం చెప్పండి, ఇక్కడ మనకు 600కు సమానం అవుతుంది. మనం ఏం చేస్తాం, మనము ఒక సంఖ్య అంటే పూర్తి 100% కావాలి కాబట్టి మనకు 100% ఈజ్ ఈక్వల్ టు సో ఎంత అనుకుంటాం మనం, 100% మనకు సో ఎంత ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. చూడండి ఇక్కడ 40% అంటే 600కు సమానం అనమాట. మరి 100% అంటే ఎంత, దాన్ని మనము ఎక్స్ అనుకుంటాం మనం. అప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ సింపుల్గా మనము అడ్డగుణకరం చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ సో ఎక్స్ ఇంటూ 40 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి, ఇక్కడ 100 ఇంటూ 600, ఇక్కడ 100 ఇంటూ 600 అనమాట. తర్వాత క్యాన్సల్ చేద్దాం. ఇక్కడ మనం 40 ఎక్కడ పోతే ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి సో ఎక్స్ ఈక్వల్ ఎంత ఇక్కడ 100 ఇంటూ 600 సో బై 40 అనమాట. 0 క్యాన్సల్ చేసిన తర్వాత 4 తీసుకుంటాం, 4 ఎక్కం 4, 4 ఎక్కం 4 ఇక్కడ. తర్వాత సో మీకు ఎంత 2 ఇంటూ 20 కాబట్టి ఇక్కడ 4 5 20 కాబట్టి సో 15 ఇంటూ 100 ఎంత చెప్పండి 1500 కాబట్టి సో మనకు కావాల్సినట్టు మొత్తం సంఖ్య ఎంత అంటే మనకు 1500 అనమాట. కాబట్టి 1500లో 40% ఎంత అంటే మనకు 600కి సమానం అవుతుంది. మరి మొత్తం సంఖ్య ఎంత అంటే మనకు 1500కు సమానమైంది అనమాట. సో తర్వాత 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో పైథాగరస్ త్రికం ఏదేనండి. ఇక్కడ అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్లు కేవలం ఒకటి మాత్రం పైథాగరస్ త్రికం అవుతుందంట. సో మిగతా 3 కూడా కావంట. అయితే చూడండి ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ సో మొదటిది మాత్రం పైథాగరస్ త్రికం అవుతుంది, మిగతా ఏవి కూడా పైథాగరస్ త్రికాలు కావన్నమాట. కాబట్టి సో 9, 12, 15 మన పైథాగరస్ త్రికం అంటే ఏంది, సో ఒక లంబకంతుడు కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాలు మొత్తానికి సమానం ప్రకారము సో ఇక్కడ పెద్ద విలువ ఏదైతే ఉంటుందో దాని యొక్క వర్గం ఏం కావాలా, మిగతా రెండింటి వర్గాల మొత్తానికి సమానం కావాలా. కాబట్టి 15ని స్క్వేర్ చేసి వచ్చే విలువ ఏం కావాలంటే మనకు సో 9ని స్క్వేర్ చేసి ప్లస్ తర్వాత 12ని స్క్వేర్ చేసి వచ్చేటువంటి విలువల మొత్తానికి సమానం కావాలి. అయితే మీరు కొన్ని విలువలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో మనకు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రకారం కాబట్టి సో 3, 4, 5 పైథాగరస్ త్రికం అవుతాయి. అదేవిధంగా 6, 8, 10 సో తర్వాత అదేవిధంగా 9, 12, 15 సో తర్వాత సో 5, 12, 13 ఈ విధంగా కొన్ని త్రికాల యొక్క మనకి సో ట్రిప్లెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. కొన్ని అయితే దాదాపు గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మీకు ఎగ్జామ్లో వస్తే మనకి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మొదటిది ఆప్షన్, మిగతా ఏవి కూడా మనకు పైథాగరస్ త్రికం అనేటువంటిది కావన్నమాట. సో నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏముందంటే 9.631, 9.694, 9.109 మరియు సో 9.504ల అవరోహణ క్రమం అని మీకు తెలుసు. అవరోహణ క్రమం అంటే ఏంది, సో పెద్ద విలువని చిన్న విలువలకు రాసుకుంటూ పోతాం. కాబట్టి చూడండి ఇక్కడ ఇవన్నీ దశాంశ భిన్నాలే. దశాంశ భిన్నాల పూర్ణాంక భాగం అన్నిట్లో 9, 9, 9, 9 కాబట్టి సో దీన్ని చెప్పలేము. నెక్స్ట్ వచ్చేటువంటి సో 10వ వంతు ఏదైతే ఉంటుందో మొదటి దశాంశ భిన్నంలో 10వ వంతు మొదటి విలువ ఏదైతే ఉంటుందో సో దాని ప్రకారం చూద్దాం మనము. 6, 6, 1, 5 ఇక్కడ ఈ రెండు చిన్నగా ఉన్నాయి, ఇది పెద్ద ఇక్కడ 6, 6 ఏమున్నాయి కాబట్టి సో తర్వాత విలువ మీకు ఏం చెప్పండి ఇక్కడ 3, 9 కాబట్టి ఇది మనకి పెద్ద విలువ అవుతుంది అనమాట. కాబట్టి సో 9.694 తర్వాత సో 9.631 తర్వాత ఇక్కడ 1 ఇక్కడ 5 కాబట్టి సో 9.504 తర్వాత సో 9.109 కాబట్టి ఇవి పెద్ద నుంచి చిన్న విలువలకు ఉన్నటువంటి అవరోహణ క్రమం అవుతుందన్నమాట. ఇది మీకు తెలుసు ఆల్రెడీ ఇది. సో తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏముందంటే ఒక నగరంలో ఒక వారం పాటు నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీ సెంటీగ్రేడ్, 28 డిగ్రీ సెంటీగ్రేడ్, 27 డిగ్రీ సెంటీగ్రేడ్, సో 31 డిగ్రీ సెంటీగ్రేడ్, 29 డిగ్రీ సెంటీగ్రేడ్, 28 డిగ్రీ సెంటీగ్రేడ్ సో మరియు 28 డిగ్రీ సెంటీగ్రేడ్గా నమోదైతే సో వాటి సగటు ఎంత అని మీకు తెలుసు ఆల్రెడీ. సగటు ఫార్ములా సగటు ఈజ్ ఈక్వల్ అని చెప్పండి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తాం మనం ఉష్ణోగ్రతలు మొత్తం కూడా కూడతాం మనము. సో ఏమని చెప్పండి ఇక్కడ 25 ప్లస్ సో 28 ప్లస్ 27 ప్లస్ 31 ప్లస్ 29 సో ప్లస్ 28 ప్లస్ 28 సో బై మొత్తం ఏంటి ఇక్కడ మనకు 1, 2, 3, 4 వారం అంటే 7 రోజులు కాబట్టి బై 7 తీసుకుంటాం మనం. రాశుల మొత్తమే రాశుల సంఖ్య అనమాట. మరి ఇవన్నీ కలిపితే మనకు వచ్చే విలువ ఎంతంటే సో 196 వస్తుంది. 196 బై 7 అనమాట. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది సో 7 ఎక్కం 7, 7 రెంట్ల 14 ఇక్కడ 5 ఉంటుంది. 56 అంటే సో 7 ఎంబులు 56 కాబట్టి సో 28 డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట. కాబట్టి సగటు వారం యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే సగటు వారం యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే మనకు సో 28 డిగ్రీ సెంటీగ్రేడ్కి సమానం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది ఒక సంఖ్యను రెట్టింపు చేసి 5 కలిపిన 51 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏదన్నాడు. ఫస్ట్ మనం కావాల్సిన సంఖ్య మనము సో ఎక్స్ అనుకుంటాం. మనం ఎక్స్ ఏం చేయాలి, మనం రెట్టింపు చేయాలి. రెట్టింపు అంటే ఏం చేస్తాం మనము సో 2తో గుణించాలన్నమాట. కాబట్టి ఎక్స్కు రెట్టింపు అంటే ఏమొస్తుంది చెప్పండి. ఎక్స్కి రెట్టింపు అంటే మనకు
ఎక్స్కు రెట్టింపు అంటే ఏం చేయాలి మనం 2తో గుణించాలి కాబట్టి 2 ఇంటూ ఎక్స్ అనమాట. సో ఎక్స్కి రెట్టింపు 2x అనమాట. దీనికి ఎంత కలపాలి మనము? సో రెట్టింపు చేసి 5 కలపాలి. దీనికి 2xకి ఏం చేయాలి మనం 5 కలపాలి కాబట్టి 2x ప్లస్ 5 అనమాట. అప్పుడు మనకు వచ్చే విలువ దేనికి సమానం చెప్పండి? అది 51కి సమానం అనమాట. కాబట్టి 2x ప్లస్ 5 = 51 అనమాట. మరి 2x = 5 అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి 51 మైనస్ 5 అనమాట. అప్పుడు ఎంత? 2x తీసేస్తే మనకి ఏమొస్తుంది? 46 అనమాట. మరి 2 అవతల పోతే భాగిస్తుంది కాబట్టి x = 46/2 అనమాట. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 2 ఎక్కం 2. సో 2 2 4 2 3 6 కాబట్టి 23 అనమాట. కాబట్టి x ఎంత మనకు కావాల్సిన సంఖ్య మనకు సో 23కు సమానం అవుతుంది. సో తర్వాత 9th క్వశ్చన్ ఏముందంటే 3⁻⁻5ని దేనితో గుణిస్తే 729 వస్తుంది. ఇక్కడ చూడండి 3⁻⁻5ని దేనితో గుణించాలి మనము. సో దేంతో గుణిస్తే మనకు 729 వస్తుందంటే ఏం చేస్తాం మనం ఫస్ట్ మనము? సో 3⁻⁻5ని మనం ఎక్స్తో గుణిస్తే మనకు 729 వస్తుంది అనుకుందాం మనము. 3⁻⁻5 ఇంటూ x = 729 అనుకుందాం మనం. అయితే మనకు తెలుసు ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా ఉంటుంది a⁻n అని రాస్తాం మనము. సో 1/a⁴n అని రాస్తాం కాబట్టి ఇక్కడ దీన్ని చేస్తే ఏమొస్తుంది? సో x దీని ఏం రాసుకోవచ్చు మనము? సో 1/a⁴n అంటే దీని x/, సో 3⁻⁻5 ఏమవుతుంది? 3⁻+5 అవుతుంది అనమాట. కాబట్టి సో 3⁻−5 ఏమవుతుంది? +5 అవుతుంది అనమాట. ఇక్కడ 5 రాసుకుంటాం మనం. తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ 729ని మనం ఏం రాసుకోవచ్చు మనము? సో దీనికి కారణం కలిగితే ఏమొస్తుంది మనకు? 3⁶ రాసుకోవచ్చు మనం. అంటే అర్థమైంది? 729కి వచ్చి కారణం కలిపి 3 ఇంటూ అంటే మనకి 6 టైమ్స్ వస్తాయి కాబట్టి సో దీని ఏం రాసుకుంటాం మనం? 3⁶ రాసుకుంటాం మనము. దాని తర్వాత సో ఇక్కడ మనకి ఎక్స్ని 3/5 ఇక్కడ భాగిస్తున్న తర్వాత ఏం చేస్తుంది? గుణిస్తారు కాబట్టి సో x = 3/6 అట్లే ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇంటూ ఇది వదిలిపోతే ఏం చేస్తుంది? గుణిస్తారు కాబట్టి 3⁵ అనమాట. మరి ఇంకో సూత్రం ఉంటుంది a⁻m ఇంటూ a⁻n ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి? a⁻ సో m+n. ఇక్కడ భూములు సమానం ఉండి ఘాతాంకాలు వేరే ఉండి వాటి మధ్య ఇంటూ ఏం చేస్తాం మనము? సో ఘాతాంకాలు రెండు కూడా కలపాలి కాబట్టి సో x = 3 ఎట్లా రాస్తుంది? 3⁻6 + 5 ఇక్కడ 6 + 5 ఎప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 3⁻6 + 5 ఎంత? 11 అనమాట. కాబట్టి సో అర్థమైంది ఇక్కడ అంటే 3⁻⁻5ని మనము సో 3⁻11తో గుణిస్తే వచ్చే విలువ ఎంతంటే 729 అవుతుంది అనమాట. కాబట్టి ఆన్సర్ 3⁻11 అనమాట. సో తర్వాత చూడండి 0.56 డాష్ అని ఇక్కడ మనకు ఆప్షన్ 4 ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ దశాంశ భిన్నం మనం అక్కడనే భిన్నంగా మారుస్తే వచ్చే విలువ ఎంత అని ఇక్కడ సింపుల్గా ఏం చేద్దాం మనము? 0.56ని మనము దశాంశ భిన్నం నుంచి అక్కడనే భిన్నంగా మారుస్తే వస్తుంది. సో పాయింట్ తర్వాత మనకు 2 విలువలు ఏం చేస్తాం మనము? ఈ కలిపి రాస్తే మొత్తం ఏమైతే 56 అవుతుంది. 56 సో పాయింట్ తర్వాత మనకు 2 విలువలు ఉన్నాయి ఇక్కడ. అందుకోసం ఏం చేస్తాం మనం? ఒకటి పక్కన మనము 2 సున్నాలు తీసుకుంటాం. మనం విధంగా 56/100 అని రాసుకుంటాం మనం. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది? సింపుల్ క్యాన్సల్ చేద్దాం మనము. సో 4 ఎక్కం తీసుకుందాం మనం. 4 ఎక్కం 4 మీకు ఎంత? 1 ఉంటుంది ఇక్కడ. 1 6 అంటే 16 కాబట్టి సో 4 4 16 4 2 8 ఇక్కడ 2 ఉంటుంది. 20 అంటే ఎంత? 4 5 20 కాబట్టి సో మనకు వచ్చే విలువ ఏంటంటే 14/25కి సమానం. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్ 14/25 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏముందంటే ఒక అనుపాతంలో 2:8 = 6:x అయితే x విలువ ఎంత అండి ఇక్కడ సింపుల్గా ఇక్కడ సో 2:8 = 6:x కాబట్టి దీన్ని బెస్ట్ ఏం చేస్తాం మనము? సో భిన్నంగా రాసుకుంటాం మనం తెలుసు ఆల్రెడీ a:b అని రాస్తాం మనము. a/bగా రాసుకుంటాం కాబట్టి 2:8 అంటే ఏమొస్తుంది? సో 2/8 వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? 6/x వస్తుంది అనమాట. క్యాన్సల్ చేస్తే సో 2 ఎక్కం 2 4 అనమాట. అంటే మొత్తం మీద మనకి ఏమొచ్చింది చెప్పండి? 1/4. సో 1/4 అంటే 6/x వచ్చింది. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? x × 1 x అనమాట. సో 4 × 64 అని చెప్పండి 6 4 24 కాబట్టి సో 24 కాబట్టి మనకు వచ్చేటు x విలువ ఎంతంటే 24కు సమానం అవుతుంది అనమాట. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఏముందంటే కెలిడియోస్కోప్లో ఉన్నటువంటి శీర్షాల సంఖ్య ఎంత అన్నాడు. అయితే చూడండి కెలిడియోస్కోప్ అంటే మనకు సో త్రిభుజాకార పట్టకం లాగా ఉన్నటువంటి ఒక పరికరాన్ని ఏమంటారు ఇక్కడ మనం కెలిడియోస్కోప్ అని అంటాం మనము. ఈ కెలిడియోస్కోప్ ఉన్నట్టు త్రిభుజాకార పట్టకం మాదిరిగా ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా తీసుకుంటాం మనము. అయితే వీటి యొక్క శీర్షాల సంఖ్య అంటాడు. మన శీర్షాలు అంటే ఇక్కడ మనకు సో మూలలు కాబట్టి 1 2 3 4 5 6 ఉంటుంది. కాబట్టి శీర్షాల సంఖ్య మొత్తం ఎందుకు ఇక్కడ మనకు సో 6 కాబట్టి శీర్షాల సంఖ్య 6 ఉంటుంది. అదే అంచుల సంఖ్య చూద్దాం ఇక్కడ మనం. సో అంచులు అంటే ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 9 కాబట్టి సో అంచుల సంఖ్య మొత్తం మనకు 9 ఉంటుంది. అదేవిధంగా సో తలాల సంఖ్య తలాలంటే అర్థం ఇక్కడ ఫేసెస్ అనమాట. సో ఇక్కడ మనకి త్రిభుజాకారం కాబట్టి 1 2 3 బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనకు పక్కల 3 ఉన్నాయి ఇక్కడ పక్కల కింద ఒకటి సో ఇక్కడ పైన ఒకటి కాబట్టి మొత్తం ఎంత? సో 3 + 2 5 కాబట్టి తలాల సంఖ్య మొత్తం మనకు 5 అవుతుంది. కాబట్టి మనకి ఇవి సో ఈ కెలిడియోస్కోప్ యొక్క శీర్షాలు 6 అంచులు 9 తలాలు 5 అనమాట. సో తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. 13 కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సో త్రిభుజం ఏబీసీ యొక్క ఒక కోణం 50 డిగ్రీలు మరియు ఇతర 2 కోణాలు సమానమైతే ఆ 2 సమాన కోణాలలో సో ప్రతి కోణం ఎంత అన్నాడు చూడండి ఇక్కడ.
సో ఒక త్రిభుజంలో రెండు కోణాలు సమానం అంటే అర్థమైంది. యాక్చువల్గా అది సమద్విబాహు త్రిభుజం అవుతుందన్నమాట. చూడండి, సో ఒక త్రిభుజంలో సో రెండు కోణాలు సమానం. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏ వద్ద కోణము, బి వద్ద కోణం, సి వద్ద కోణం అనుకుంటే మనం ఏబిసి 3 శీర్షాలు ఇక్కడ. మరి ఏ వద్ద కోణం 50 అనుకుంటే మనము సో మిగతా రెండు కోణాలు ఇక్కడ ఏవైతే రెండు కూడా సమానం అని అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఒక త్రిభుజంలో ఉండేటువంటి 3 కోణాల మొత్తం ఎంత సమానం, 180కి సమానం. కాబట్టి ఆ 180లో 50 పోతే మిగతా కోణం ఎంత అయిపోయింది మనకు 130 ఉంటుందన్నమాట. సో ఆ 130 నుంచి మనం రెండు కోణాలు సమానం ఉన్నాయి కాబట్టి బి వద్ద సి వద్ద కోణాలు సమానం అని ఏం చేస్తాం మనము 130ని మనం 2 భాగాలు చేస్తామన్నమాట. అప్పుడు ఒక భాగం ఎంత అయిపోయింది 2 ఎక్కం 2 సో 6 5 కాబట్టి 65 వస్తుంది. కాబట్టి సో ఒక్కొక్క కోణం ఎంత మనకు 65 డిగ్రీస్, తర్వాత 65 డిగ్రీస్. కాబట్టి 3 కోణాలు ఒక కోణం 50 అయితే మిగతా రెండు కోణాలు ఏమంటే మీకు సమానం ఉన్నప్పుడు 65 ఉంటాయి. కాబట్టి ప్రతి కోణం ఎంత అంటే మనకు 65 డిగ్రీలకు సమానం అవుతుంది అనమాట. ఇది ఒక సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్. చూడండి, ఏమి ఇచ్చినట్టు ఇక్కడ √576 - 2 క్యూబ్ ఎంత అన్నాడు ఇక్కడ. మీకు తెలుసు రండి, √576 యొక్క వర్గమూలం ఎంత చెప్పండి 24కి సమానం అవుతుంది. సో 24 - 2 క్యూబ్ అంటే ఎంత చెప్పండి 2 × 2 × 2 అంటే 8 వస్తుంది. కాబట్టి సో 24 - 8 ఎంత చెప్పండి మనకు 16 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంతంటే 16కు సమానం. ఇక్కడ సింపుల్ ఏమంటే 576 యొక్క వర్గమూలం మనకి 24కు సమానం అవుతుంది. 2 క్యూబ్ అంటే 8 కాబట్టి సో వాటి మధ్య తేడా మనకు 16కు సమానం అవుతుంది. సో నెక్స్ట్ 15వ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఏమి ఇచ్చింది ఇక్కడ సురేష్ 8 గంటల 15 నిమిషాలు సో 8 గంటల 15 నిమిషాలు రాత్రి PM అంటే రాత్రి కాబట్టి సో 8:15 PM నుండి 9:30 PM వరకు చదివినటువంటి మొత్తము సమయం నిమిషాల్లో ఎంత అని మీకు తెలుసు సింపుల్గా ఆల్రెడీ. సో 8 గంటల 15 నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు అయ్యేటువంటి మొత్తం సమయం 1 గంట అనమాట. సో 1 గంట అంటే ఎంత అయిపోయింది ఇక్కడ మనకు 60 నిమిషాలకు సమానము. తర్వాత సో 9:15 to 9:30కి ఎంత చెప్పండి మనకి ఇక్కడ మొత్తము సో 15 నిమిషాలు. కాబట్టి మొత్తం ఎంత అంటే 60 + 15 75 నిమిషాలు మొత్తం. కాబట్టి 75 నిమిషాలకు సమానం అవుతుంది మొత్తం. సో తర్వాత 16వ క్వశ్చన్ ఏంటి, 16వ క్వశ్చన్ ఏముందంటే సో ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాలలో అసలు మూడింతలు అవుతున్నాడు ఇక్కడ. సో ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాల్లో అసలు మూడింతలు అవుతున్నాయి ఇక్కడ. అయితే చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాం మామూలుగా మనము సో కొంత డబ్బులు మనము అప్పుగా తీసుకున్న తర్వాత మనం చెల్లించేటువంటి డబ్బులు ఏముంటుందంటే మనకి ఇక్కడ సో అసలు ఉంటుంది ప్లస్ వడ్డీ ఉంటుంది అనమాట. అసలు ప్లస్ వడ్డీ అనమాట. సో ఈ మొత్తాన్ని కలిపి ఏమంటామని ఏగా సూచిస్తాం మనము. అంటే ఏంటి ఇక్కడ మనము సో P అనేటువంటి డబ్బును అప్పుగా తీసుకుంటే దీనికి అయ్యేటువంటి వడ్డీ I అయినప్పుడు మనకు సో P + I కలిపి చెల్లిస్తే వచ్చేటువంటి అమౌంట్ ఏమంటారంటే సో టోటల్ అమౌంట్ అంటారు. దీన్ని ఏతో సూచిస్తాం మనము. మరి ఏం కావాలి చెప్పండి, ఇక్కడ మనం చెల్లించే డబ్బులు మనం ఫర్ ఎగ్జాంపుల్ P డబ్బులు తీసుకుంటే మనము ఈ 20 సంవత్సరాల తర్వాత చెల్లించే డబ్బులు అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి ఎంత కావాలి మనకు సో దీనికి అది మూడింతలు ఉందంట. అంటే అర్థమైంది ఇక్కడ దీనికి 3 రేట్లు అనమాట. కాబట్టి ఏ కావాలి ఇప్పుడు మనకు సో 3Pకి సమానం కావాలి. ఏ అంటే 3P కావాలి. ఫిజికల్ ఎంత అయిపోయినప్పుడు సో P + I అనమాట. మరి B ఉత్తరకు వస్తే ఏమవుతుంది -P కాబట్టి 3P - సో P ఈజీగా చెప్పండి ఇక్కడ I అనమాట. మరి యాక్చువల్గా I అంటే ఏం రాస్తాం మనము సో 3P - P అయితే 2P అవుతుంది ఇక్కడ. మరి I అంటే ఫార్ములా ఏం చెప్పండి సో I అంటే సో PTR/100 PTR/100. మరి ఇక్కడ P ఇక్కడ P క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. సో దాని తర్వాత 2 ఉంటుంది ఇక్కడ. 2 = TR/100 అనమాట ఇక్కడ. సో తర్వాత మనకి ఇచ్చింది ఆల్రెడీ ఇక్కడ T అంటే ఎంత చెప్పండి సో T అంటే మనకి ఇచ్చింది ఎంతంటే వాడు 20 సంవత్సరాలు. కాబట్టి 2 = T అంటే ఎంత రాస్తాము ఇక్కడ మనము సో 20 రాసాము. 20 × R/100 అనమాట. క్యాన్సిల్ చేద్దాం మనము. సో 20 ఎక్కం 20 25లో 100 అనమాట. దట్ ఇంప్లైస్ ఏముంది చెప్పండి ఇక్కడ సో 2 = 1 × R/5 ఇక్కడ అడ్డగుణకం చేస్తే ఏమొస్తుంది 5 × 2 ఎంత చెప్పండి సో 10 వస్తుంది. 5 to 10 కాబట్టి 10 = R అనమాట. కాబట్టి సో మనం తీసుకున్నటువంటి వడ్డీ రేట్ ఎంతంటే మనకు 10% అనమాట. కాబట్టి సో R అంటే వడ్డీ రేట్ కాబట్టి మనం తీసుకున్నటువంటి డబ్బుల యొక్క వడ్డీ రేట్ ఏంటంటే 10%. అంటే అర్థమైంది ఇక్కడ 10% వడ్డీ రేటు చొప్పున మనము P అనేటువంటి అసలును మనము 20 సంవత్సరాలు తీసుకుంటే ఆ అసలు ఏమవుతుంది మనకు అది సో 3 రెట్లుగా మారుతుంది. 3Pగా మారుతుంది అనమాట అది. సో నెక్స్ట్ 17 క్వశ్చన్ చూడండి. 17 క్వశ్చన్ ఏమంటే సౌష్ఠవ రేఖలు లేని త్రిభుజం ఏదైనా దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు ఉండవు కాబట్టి ఫస్ట్ మనకు ఆప్షన్ అవుతుంది అనమాట. అయితే విషమబాహు త్రిభుజంలో 3 భుజాలు కూడా సమానం ఉండవు కాబట్టి వాటికి సో ఎటువంటి సౌష్ఠవ రేఖలు గీలేం మనం. సౌష్ఠవ రేఖ అంటే ఏంది సో ఏదైనా పటాన్ని 2 సమాన భాగాలకు విభజించేటువంటి రేఖను ఏమంటారంటే సౌష్ఠవ రేఖ అని అంటారు. ఇక్కడ ఏమిచ్చారు సెకండ్ ఏమో చెప్పండి ఇక్కడ సమద్విబాహు లంబకోణ త్రిభుజానికి సమద్విబాహు అంటే అర్థమండి సో 2 భుజాలు సమానం ఉండాలి ప్లస్ మళ్ళీ ఏమని చెప్పండి ఇక్కడ సో లంబకోణం కావాలి కాబట్టి ఈ భుజం సమానం ఉంటాయి. సో ఇది లంబకోణ త్రిభుజం అనమాట. దీనికి వచ్చే సౌష్ఠవ రేఖల సంఖ్య ఇక్కడ మనకు సో 1 గీస్తాం ఇక్కడ మనం మీరు సో కొలతలు తీసుకుని సో ఇదనమాట ఒక సౌష్ఠవ రేఖ వస్తుంది. ఈ భాగం మీకు దాంతో ఏకీభవిస్తాయి అనమాట ఈ విధంగా. నెక్స్ట్ సమబాహు త్రిభుజానికి ఎన్నో చెప్పండి 3 భుజాలు సమానం ఉంటాయి కాబట్టి వీటికి మనము సో 3 సౌష్ఠవ రేఖలు గీస్తాం. 3 భుజాలు సమానం ఉండాలా. సో ఇలా ఒకటి గీస్తాం అనమాట. ఇది మనకు సమబాహు త్రిభుజానికి
3 సౌష్ఠవ రేఖలు వస్తాయి. అదేవిధంగా సమద్విబాహు త్రిభుజానికి కూడా మనకు 2 భుజాలు సమానం ఉంటాయి కాబట్టి సో వీటికి మనకు కేవలం 1 మాత్రమే వస్తుంది అనమాట. ఇది మనకు సమద్విబాహు త్రిభుజానికి వచ్చేటువంటి ఒక సౌష్ఠవ రేఖ మాత్రమే అనమాట. కానీ విషమబాహు త్రిభుజానికి మాత్రం ఎటువంటి సౌష్ఠవ రేఖలు కూడా రావు. కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ తర్వాత 19 ఏముందంటే క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది ఇక్కడ. సో మొదటిది మనకు ప్రధాన సంఖ్య అవుతుంది. వీటికి వచ్చే కారణాలు 2 మాత్రమే ఉంటాయి కాబట్టి 43 into 1. సో ఇది ప్రధాన సంఖ్య, ఇది కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. కానీ 39 ప్రధాన సంఖ్య కాదు. 39 into 1 తర్వాత దీనికి మళ్ళీ వచ్చే కారణాలు ఏమంటే సో 13 39 కాబట్టి మనకి ఇది 3వది ప్రధాన సంఖ్య కాదు. సో 37 కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ 4 ఆప్షన్లలో సో థర్డ్ ఆప్షన్ మనకు ప్రధాన సంఖ్య కాదు, 39 కాదనమాట. తర్వాత 20వ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏముందంటే 2 సంఖ్యల కాసాగు 16 మరియు వాటి లబ్ధము 3888 3888 అయితే సో గాసాబా ఎంత అని మీకు తెలుసు ఆల్రెడీ. సో ఏవైనా 2 సంఖ్యలు ఎక్స్ మరియు వై అనే సంఖ్యలు తీసుకున్నప్పుడు వీటి సంఖ్య యొక్క లబ్ధం ఏం కావాలి మనకు, ఈ వీటి యొక్క కాసాగు మరియు గాసాగాల లబ్ధానికి సమానం కావాలి. కాబట్టి సో కాసాగు ఇంటూ గాసాబా ఆర్ గాసాబా ఇస్ కూడా ఏం కావాలి చెప్పండి, ఇచ్చినటువంటి 2 సంఖ్యల యొక్క లబ్ధానికి సమానం కాబట్టి ఎక్స్ ఇంటూ వై అనుకుంటాం మనము. అయితే మనకి కాసాగు ఇచ్చినట్టు ఎంత చెప్పండి, ఇక్కడ కాసాగు మనకు 16కు సమానం అంట, ఇంటూ గాసాబా మనకి ఇవ్వలేదు కాబట్టి గాసాబా అడ్డ పెట్టేద్దాం మనము. సో మరి ఇచ్చినటువంటి 2 సంఖ్యల యొక్క లబ్ధం ఎంత సమానం ఇక్కడ మనకు సో 3888కి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ రాసిన ఇక్కడ. తర్వాత మరి మనకు కావాల్సిన గాసాబా కాబట్టి అట్లా పెట్టేసి మనము సో గాసాబాని ఇక్కడ ఏం చేస్తుంది 16 గుణిస్తుంది, ఒక్కొక్కటి ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి సో గాసాబా ఈజ్ ఈక్వల్ టు 3888/16 అనమాట. క్యాన్సల్ చేసుకోవచ్చు మనం, క్యాన్సల్ చేసిన అవసరం వస్తుంది. ఇక్కడ భాగారం చేసుకున్నాం మనము. సో 16 చేత 3888ని భాగిస్తే వస్తుంది చెప్పండి. సో 16 2 32 ఇక్కడ. తర్వాత మీకు ఎంత వస్తుంది ఇక్కడ 6 8 అనమాట. 16 4 64 వస్తుంది ఇక్కడ. తర్వాత 4 ఉంటుంది ఇక్కడ. సో 4 పక్కల 8 వస్తే ఏమవుతుంది సో 16 3 48 48 కాబట్టి సో మనకు ఆన్సర్ ఎంత చెప్పండి ఇక్కడ శేషం 0 వచ్చినప్పుడు సో 243 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అయితే 243 కాబట్టి గాసాబ్ ఎంత అయిపోయింది ఇక్కడ సో 243కు సమానము అవుతుంది అనమాట. తర్వాత 21 క్వశ్చన్ చూడండి. 21st క్వశ్చన్ చూడండి. 4.4, 3.6 మరియు 7.9ల సరాసరి ఎంత అన్నాడు. చూడండి ఇవన్నీ కలపాలి మనం. సరాసరి మీకు తెలుసాలండి రాశుల మొత్తం రాష్ట్ర సంఖ్య కాబట్టి 4.4 ప్లస్ ఎంత అయిపోయింది 3.6 ప్లస్ 7.9 బై ఎంత 3 ఇక్కడ 1 2 3 కూడా 3 రాష్ట్రాలు ఇక్కడ. తర్వాత ఇవన్నీ కలుపుతూ మనకు వచ్చేది చెప్పండి 15.9 వస్తుంది. తర్వాత దీని ఏం చేయాలి మనం 3తో భాగించాలి. సో చూడండి ఇక్కడ ఎట్లా కలుపుతారు మీకు తెలుసు ఆల్రెడీ 4.4 సో 3.6 7.9 మీ మొత్తం కూడితే మనకు వచ్చే ఏంటంటే 15.9 అనమాట. ఈ విధంగా రాసిన ఇక్కడ. తర్వాత క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, సింపుల్ క్యాన్సల్ చేయొచ్చు మనము. సో 3 × 3 3 5 15 ఇక్కడ 3 15 తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ పాయింట్ పెడుతున్నా. సో మళ్ళీ 3 × 3 3 అన్నాడు కాబట్టి 5.3. సో ఇచ్చినటువంటి విలువల యొక్క సరాసరి అంతా మనకు 5.3కు సమానం కావడం జరిగింది. సో తర్వాత 22వ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చింది ఇక్కడ ఒక చతురస్రం యొక్క భుజము పొడవు 2 రెట్లు చేస్తే వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు మీకు తెలుసు ఆల్రెడీ. మరి చతురస్రం యొక్క భుజం మనం ఏ అనుకుంటే మనము చతురస్ర భుజం ఏ అనుకుంటే మరి దానికి వైశాల్యం ఫార్ములా A = A² అనమాట. అయితే చూడండి మనకి ఏం కావాలి ఇక్కడ మనకి సో శాతంలో కావాలి. ఇక్కడ మనకి ఒక చతురస్రం యొక్క భుజము పొడవు 2 రెట్లు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. అయితే ఫస్ట్ మనకి భుజం యొక్క పొడవు ఏ ఉన్నప్పుడు మనకి ఏ ఉన్నప్పుడు దానికి వైశాల్యం ఎంత చెప్పండి A² అనమాట. కాబట్టి మనకి సాధారణంగా ఏ ఉన్నప్పుడు వైశాల్యం ఎంత A² కాబట్టి ఆ A² అంటే మనకి ఎంత కూడా మనము సో 100% సమానం అనుకుంటాం మనం. కాబట్టి A² అంటే 100% అనుకుందాం మనం. అంటే మనకి ఇచ్చినటువంటి ఎటువంటి మార్పు లేకుండా ఉన్నప్పుడు మనకి ఉన్నటువంటి చతురస్రం వైశాల్యం ఎంత 100% అనుకుంటాం మనం. అలా కాకుండా సో భుజాన్ని మనం 2 రెట్లు పెంచితే మరి భుజం ఏం కావాలి చెప్పండి మనకు సో 2A కావాలి. మరి భుజం 2A అయితే వైశాల్యం ఎంత అయిపోయినప్పుడు సో 2A². ఎందుకంటే 2A × 2 ఎంత 2A² అంటే ఎంత వస్తుంది చెప్పండి మనకు 2A² అంటే ఎంత చెప్పండి 4A²కి సమానం అవుతుంది. కాబట్టి A² ఉన్నప్పుడు 100% ఉన్నప్పుడు మనకు సో భుజాన్ని 2A చేస్తే వచ్చేటువంటి వైశాల్యం 4A² అయినప్పుడు మరి 4A² వైశాల్యం ఉన్నట్లయితే సో దాని యొక్క వైశాల్యం శాతం పెరుగుదల శాతం ఎంత అన్నాడు. సో దాన్ని మనం X అనుకుందాం. మనం X రాస్తున్నాం ఇక్కడ నేను. సో తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తే చెప్పండి X × A². సో A² × X అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా 4A² × 100 అని చెప్పండి 4A² × 100 అట్లే ఉంటుంది ఇక్కడ. తర్వాత సో A² క్యాన్సల్ చేసి మనకు వచ్చేది అంటే X = ఎంతంటే సో 4 × 100 ఎంత చెప్పండి 400 అనమాట. అంటే సో 4A² అయితే అప్పుడు వైశాల్యం ఎంత చెప్పండి 400% సమానం అవుతుంది అనమాట. అంటే సో ఫస్ట్ A² భుజం ఉన్నప్పుడు ఎంత చెప్పండి 100% వైశాల్యం ఉన్నట్లయితే మరి భుజాన్ని రెట్టింపు చేస్తే వచ్చేటువంటి వైశాల్యం యొక్క వైశాల్యం ఎంత చెప్పినప్పుడు 400% ఉంటుంది అనమాట. అయితే మనకి ఏమంటే ఇక్కడ పెరుగుదల శాతం ఎంత అన్నాడంటే మన దగ్గర 100 రూపాయలు ఎంత ఏం చెప్పినా మనకు 400 అయింది. అంటే పెరిగినటువంటి మొత్తం ఎంత అయిపోయినప్పుడు సో 400 నుంచి మనం 100 తీస్తే మనకి ఎంత వస్తుంది చెప్పినప్పుడు సో 300 వస్తుంది. కాబట్టి సో మనకు పెరిగినటువంటి శాతం ఎంతంటే మనకు 300% అనేటువంటిది వైశాల్యము పెరుగుదల జరిగింది అక్కడ.
అంటే యాక్చువల్ వైశాల్యం 100 ఉండాలి, కానీ మనకి ఎంత 400 అయింది కాబట్టి 400 ఎట్లవుతుంది చెప్పండి అది. సో దానికి 300 కలపడం వల్ల 400 అవుతుంది కాబట్టి పెరిగిన శాతం ఎంత అంటే మనకు 300% పెరుగుతుంది అనమాట. సో తర్వాత 23 క్వశ్చన్ చూడండి ఏమిటంటే ఇక్కడ ఒక వస్త్ర వ్యాపారి 120 మీటర్ల పొడవు గల కాటన్ గుడ్డను కొని సో దాని నుండి 49 మీటర్ల 96 సెంటీమీటర్ల గుడ్డను అమ్మితే సో మిగిలినటువంటి గుడ్డ యొక్క పొడవు ఎంత అన్నది ఇక్కడ చాలా సింపుల్ చూడండి. ఇది ఏం చేస్తాం మనము, సో 120 మీటర్స్ కాబట్టి 120 ఇక్కడ మీటర్లు ఇక్కడ సెంటీమీటర్లు రాసుకుంటే మనము సో 120 మీటర్స్ సెంటీమీటర్స్ ఏం లేవు కాబట్టి మనం 0 తీసుకుంటే ఇక్కడ మనము తర్వాత సో మరి అమ్మిన ఎంత అయిపోయింది 49 మీటర్స్ అమ్మినాడు, తర్వాత సో 96 సెంటీమీటర్స్ అమ్మినాడు కాబట్టి తీసేద్దాం మనము. 0లో 6 పోతే సో 4 వస్తుంది, ఇక్కడ 9లో 9 పోతే 0 ఉంటుంది ఇక్కడ, తర్వాత డాష్ ఇక్కడ, తర్వాత సో ఇక్కడ 9లో 9 పోతే ఎంత అయిపోయింది ఇక్కడ 0 ఉంటుంది, తర్వాత 1 ఉంటుంది ఇక్కడ, 11లో 11 ఇక్కడ 1 ఉంటుంది, 11లో 4 పోతే ఎంత వస్తుంది చెప్పండి 7 వస్తుంది ఇక్కడ. కాబట్టి 70.04 అంటే అర్థమైంది ఇక్కడ 70 మీటర్ల 04 సెంటీమీటర్ల యొక్క గుడ్డ తర్వాత ఇంకా మిగలడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 70 మీటర్స్ తర్వాత 04 సెంటీమీటర్స్. కాబట్టి అది మిగిలిన గుడ్డ యొక్క పొడవు ఎంత ఉందన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా పేపర్ ఏమంటే మనకు టెట్ సో 2023 టెట్ పేపర్ 1 ఉన్నటువంటి క్వశ్చన్లు అనమాట ఇవన్నీ కూడా. సో మీరు ఆల్రెడీ చూసింటారు, ఎగ్జామ్ కూడా చాలామంది రాసింటారు, ఎగ్జామ్ రాయని వాళ్ళు దీన్ని ఉపయోగించుకోండి. అయితే సో ఇందులో 24th క్వశ్చన్ చూడండి ఏముందంటే ఇక్కడ సో క్రింది వాటిలో అసత్య వాక్యం ఏదన్నాడు. సో ఫస్ట్ ఏమని చెప్పండి ఆప్షన్ ఇక్కడ ద్విబహుళక దత్తాంశంలో సో 2 బహుళకాలు ఉంటాయి అన్నాడు ఇక్కడ. ఇది కరెక్ట్ అనమాట, ఎందుకంటే ఒక దత్తాంశంలో ద్విబహుళకం అంటే అర్థమండి సో రిపీట్ అయ్యేటువంటి విలువలు సమాన సంఖ్యలో ఉన్నటువంటివి సో 2 ఉంటే దాన్ని ఏమంటారంటే ద్విబహుళక దత్తాంశం అని అంటారు అనమాట. సో దాంట్లో 2 బహుళకాలు ఉంటాయి, ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. సెకండ్ ఏమని చెప్పండి పై చార్టులోని ప్రతి సెక్టారు కేంద్రం వద్ద చేసేటువంటి కోణము అది సూచించేటువంటి రాశికి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇది రాంగ్ అనమాట, కాబట్టి మనకు ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. ఎందుకంటే సో పై చార్ట్ తీసుకుంటే మనం ఈ విధంగా పై చార్ట్ తీసుకున్నట్లయితే మనము సో కేంద్రం వద్ద మనకి ఈ విధంగా మనకు భాగాలు ఉంటాయి అనమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ చేసేటువంటి కోణం ఏదైతే ఉంటుందో సో కోణము పెరిగే కొద్ది ఏమైతే చెప్పండి దాని యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. విలోమానుపాతం అంటే తగ్గాలి యాక్చువల్గా, అంటే కోణం పెరిగితే సో విలువ తగ్గాలంటే, కానీ మనకేమైంది ఇక్కడ సో కోణం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే కోణం పెద్దగా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇది అల్పకోణం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 డిగ్రీ తీసుకున్నాం మనము. సో ఇక్కడ మనం 120 డిగ్రీ తీసుకున్నాం మనము. మరి 70 డిగ్రీ ఉన్నప్పుడు ఏమని చెప్పండి ఇక్కడ సో చార్ట్ యొక్క పరిమాణం తక్కువగా ఉంది, మరి కోణం పెరిగితే ఏమని చెప్పండి ఇక్కడ చార్ట్ యొక్క పరిమాణం పెరిగింది. కానీ మనకేమిచ్చింది ఇక్కడ సో ఆపోజిట్ ఇచ్చిన ఇక్కడ విలోమానుపాతం అంటే అర్థమైంది ఇక్కడ సో కోణం పెరిగితే అది సూచించే రాశి తగ్గాలంట, కానీ మనకు అది రాంగ్, కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు రాంగ్ అవుతుంది అనమాట. మరి థర్డ్ ఏమని చెప్పండి సంజ్ఞ రూపంలో నమోదు చేయబడేటువంటి దత్తాంశాన్ని పరిశీలనలు అంటారు, ఇది రైట్ అనమాట. ఎందుకంటే సో మనం ఏదైనా దత్తాంశం తీసుకుంటే ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి యొక్క మార్కులన్నీ కూడా మనము సో నంబర్ రూపంలో రాస్తాం కాబట్టి ఆ నంబర్స్ ఏమంటారంటే ఇక్కడ మనం పరిశీలనలు అంటారు అనమాట. తర్వాత ఫోర్త్ ఏమని చెప్పండి అంక మధ్యమము ఎల్లప్పుడూ అత్యధిక అత్యల్ప విలువల మధ్య ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. సో అంక మధ్యమం అన్న సగటన్నా లేకపోతే సో సరాసరన ఇది ఎప్పుడు కూడా మనకు దత్తాంశంలో ఇచ్చినటువంటి సో విలువల యొక్క అతిపెద్ద అతి చిన్న విలువల మధ్యనే ఉంటుంది, కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి సో మనకు రాంగ్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ అవుతుంది, ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.